తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అర్హత ఉన్న వాళ్లందరికీ రేషన్ కార్డు ఇచ్చే వరకు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్త రేషన్ కార్డులతో పాటు పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల చేరిక కూడా ఉంటుందని చెప్పారు. ముందుగా కులగణన జాబితాలో ఉండి అర్హులైన వారికి ఇస్తున్నామన్నారు. కులగణన జాబితాలో పేర్లు లేనివారు గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పాత రేషన్ కార్డులు కొనసాగుతాయని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అర్హత ఉన్న వాళ్లందరికీ రేషన్ కార్డు ఇచ్చే వరకు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారి టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చారి, తెలంగాణలో ఈ నెల 26వ తేదీ నుంచి రేషన్ కార్డుల జారీకి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. దీనికి సంబంధించి 2-3 రోజులుగా కొంత ప్రచారంతో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. మొదట కులగణనకు సంబంధించి ఎవరైతే కులగణనలో తన వివరాలని నమోదు చేశారో దాని ఆధారంగా రేషన్ కార్డులు ఇస్తామనేటువంటి అంశాన్ని స్పష్టం చేసింది. అయితే ఒకవేళ ఈ కులగణనలో పేర్లు లేకపోయి రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రామ సభలు నిర్వహించినటువంటి సందర్భంగా గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకోవాలని సూచించింది. గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు కూడా రేషన్ కార్డులను ఇస్తామనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ 26వ తేదీ ఒకసారి ఇచ్చి వదిలేసేది కాదు, నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. అర్హత ఉన్నటువంటి వాళ్ళ ఆఖరి వరకు ఈ రేషన్ కార్డు ఇచ్చేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వీటితో పాటు కులగణన జాబితాలో ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో అలాంటి వాళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు కానీ రేషన్ కార్డుకు అర్హత ఉందనుకోండి, అలాంటి వాళ్ళు కూడా గ్రామ సభలు నిర్వహించిన సందర్భంగా గ్రామ సభల్లో తెల్ల రేషన్ కార్డుకు సంబంధించినటువంటి దరఖాస్తును కూడా చేసుకోవచ్చు. అప్పుడు కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇస్తామనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వడంతో పాటు పాత రేషన్ కార్డు, గతంలో రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యుల ఎక్కువ సంఖ్య పెరిగినప్పుడు పిల్లల పేర్లు కావచ్చు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డుల పేర్లు యాడింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించినట్టు చెప్తున్నారు. అయితే పాత రేషన్ కార్డులను తొలగిస్తారా అనేటువంటి అనుమానాలు కూడా కొన్ని చోట్ల వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పాత రేషన్ కార్డులను యథావిధిగా కొనసాగిస్తూనే అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు ఇచ్చేంత వరకు కూడా ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే స్పష్టం చేశారు. థ్యాంక్ యూ సార్.